విని పాండిత్యమును వృద్ధి చేసుకుంటాడు. వివేకము గల వాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొను. నిజంగా జ్ఞానులమైతే మన చెవికి ఎక్కువ పని పెడతాం మన నోటి కంటే. ఒకరు నోటికి ఎక్కువ పని పెడుతున్నారు అంటే అతి త్వరగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నారంటే బైబిల్ సెలవిస్తుంది, ఇఫ్ సమ్వన్ ఈజ్ హేస్టీ టు స్పీక్ హీ ఈజ్ నాట్ వైజ్. జ్ఞానులైతే ఏం చేస్తారండి? వినడానికి ఇష్టపడతారు, వినడానికి తొందరపడతారు. అయితే మాట్లాడడానికి తొందరపడుతున్నామంటే వారు నిజమైన జ్ఞానులు కానే కాదు. బైబిల్లో ఇంకా స్పష్టంగా మనం చూస్తే చూడండి, కొలస్సీ 1:10 చూస్తే దేవుని గురించిన జ్ఞానములో మనం ఏం కావాలి? వృద్ధి పొందాలి అని రాస్తుంది. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యమందు సఫలులై దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. ఎందుకంటే దేవుని విషయమైన జ్ఞానంలో అభివృద్ధి పొందితే బైబిల్ చాలా స్పష్టంగా సెలవిస్తున్న సత్యము దానియేలు 11:32 దానియేలు భక్తుడు అంటాడు, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. మనము వాక్యములో వృద్ధి చెందాలి, దేవుని వాక్యము వినుటలో వృద్ధి చెందాలి. ఒక మాటలో చెప్పాలంటే జ్ఞానము, క్రీస్తుని గురించిన జ్ఞానములో వృద్ధి చెందాలి. ఈ రీతిగా బైబిల్లో ఎలా వృద్ధి చెందాలనే విషయంలో మూడో తలంపుకు వస్తాం. చూడండి, సామెతలు కీర్తన 71:21 Psalm 71:21 71వ కీర్తన 21వ వచనాన్ని అందరం కలిసి చదువుదామా? 71వ కీర్తన 21వ వచనం అందరం కలిసి చదువుకుందాం. Psalm 71:21 కలిసి చదువుకుందాం అందరం కలిసి. నా గొప్పతనమును వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగ చేయము. మూడో ప్రాంతంలో మన గొప్పతనాన్ని దేవుడు వృద్ధి పొందించాలని ప్రార్థిస్తున్నాడు కీర్తనకాడు. నిజంగా ఈ ఆశ ప్రార్థన, అయ్యా గొప్పతనము, నా గొప్పతనం ఏం చేయాలి? వృద్ధి పొందించయ్యా. అలాగే నా తట్టు మరలి నాకు నెమ్మది అన్ని ప్రాంతాల్లో కలిగించయ్యా. గొప్పతనంతో పాటు నెమ్మది. చాలాసార్లు గొప్పతనం వస్తే గొప్పతనంతో పాటు ఉన్న నెమ్మది పోతుంది. ఒప్పుకుంటారు లేదండి? ఎస్ ఆర్ నో? గొప్పతనం వస్తే ఉన్న నెమ్మది పోతుంది. కానీ కీర్తనకాడు ప్రార్థన ఏం తెలుసా? నాకు గొప్పతనం వృద్ధి చేయి ప్రభా, నా తట్టు మరలి నాకు నెమ్మది కలగజేయి. గొప్పతనంతో పాటు నాకు ఏం కావాలి? నెమ్మది దయచే ప్రభా అని ప్రార్థిస్తూ వస్తున్నాడు. నాలుగోదిగా యెషయా గ్రంథము 40:29 బుక్ ఆఫ్ ఐషియా చాప్టర్ 40:29 యెషయా గ్రంథము 40:29 నాలుగవ వృద్ధి చూస్తాం. ఈరోజు మన కుటుంబాల్లో ప్రతి కుటుంబానికి ఈ ప్రాంతాల్లో ఇంక్రీజ్, వృద్ధి అనేది అవసరం. కాబట్టి ఈ ప్రాంతాల్లో మనం దేవుని వాక్యాన్ని మన సొంత మన 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 హక్కుగా దేవుడిచ్చిన శీర్షిక వాగ్దాన్ని మన జీవితంలో అన్వయించుకొనొచ్చు. ఆ వాక్యం మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా నాలుగో ప్రాంతం చూస్తే, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. ఇప్పుడు బాగా గమనించండి, ఇక్కడ నాలుగో వృద్ధి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఏంటంటే బలాభివృద్ధి. ఏం వృద్ధి అండి? బలాభివృద్ధి. అయితే ఈ బలాభివృద్ధి ఎవరికి వస్తుందంట? శక్తిహీనులకు ఏమి ఇస్తాడండి? బలాభివృద్ధి ఇస్తాడు. ఈరోజు నువ్వు శక్తిహీనమైన పరిస్థితులు వచ్చావా? బలహీనమైన పరిస్థితుల్లో దేవుని మందిరానికి వచ్చావా? లెట్ ద వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్. ఈరోజు బలహీనమైపోయి దేవుని మందిరానికి వస్తుంటే బలహీనులకు దేవుడు ఏమిస్తారంటండి? బలాభివృద్ధిని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. 1 తెస్సలోనిక 3:12 ఐదో ప్రాంతానికి వస్తాం. చూడండి, ఐదోదిగా మనము ఒకరి పట్ల ఒకరు చూపించే ప్రేమలో మనం ఏం కావాలంట? వృద్ధి పొందాలి. బైబిల్ చాలా స్పష్టంగా తెలుస్తుంది, ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయును గాక. ఆరో సత్యం చూస్తే లూకా సువార్త 17వ లూక్స్ గాస్పెల్ చాప్టర్ 17:5 ఆరవ ప్రాంతం చూస్తాం. వృద్ధి ఇప్పుడు ప్రేమలో వృద్ధి పొందడం నాలుగోదైతే, ఐదో సత్యం చూస్తే అపోస్తులలో మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభుతో చెప్పగా. ఇప్పుడు ఏమని ప్రార్థిస్తున్నారండి వాళ్ళు? ప్రభువా మా విశ్వాసము వృద్ధి పొందించయ్యా అని ప్రార్థిస్తున్నారు. చూడండి, వారి ప్రార్థన ఏం పెరగాలని ప్రార్థిస్తున్నారు? మా విశ్వాసము పెంపొందించు ప్రభువా అని ప్రార్థిస్తున్నారు. ఎప్పుడైతే విశ్వాసం పెరుగుతుందో చాలా స్పష్టమైన సత్యం ఏంటంటే, దేవుని అద్భుత కార్యాలు మన జీవితంలో చూడాలి అంటే అద్భుత కార్యాలన్నీ కూడా ప్రభు ఎప్పుడు చేసినా సరే నీ విశ్వాసము చెప్పున నీకు జరుగును గాక అన్నాడు. అంటే అద్భుతాలు విస్తారంగా వృద్ధి అవ్వాలి అంటే అక్కడ విశ్వాసం ఏం కావాలి? వృద్ధి చెందాలి. ఎంత సింపుల్ కదా. నీ జీవితంలో విశ్వాసం పెరిగితే ఆటోమేటిక్గా ఏం పెరుగుతాయి? అద్భుతాలు పెరుగుతాయి. ఇప్పుడు ఆఖరి అద్భుతమైన సత్యము సామెతలు 11:24 Proverbs chapter 11:24 7వ వృద్ధిని చూసుకొని ఇప్పుడు ఎలా మనం అభివృద్ధిని అనుభవించగలమో రహస్యాలు నేరుగా చూడడానికి ప్రయత్నిస్తాం. Proverbs chapter 11:24 వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు,
తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. ఔదార్యంలో వృద్ధి, వెదజల్లడంలో వృద్ధి,